ఎంత మంచి బట్టలేసుకున్నా సరే పెయ్యి మీద ముత్తమంతన్న బంగారం ఉండాలి. అది ఉంగరమన్న కావచ్చు, మెడల గొలుసన్న కావచ్చు, బంగారం అందం బంగారానిదే. అందుకే మన దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండు వేరే ఏ వస్తువుకు లేదనే చెప్పొచ్చు. రేటు ఎంత పెరుగుతున్నా దాని మీద పాయిరం మాత్రం తగ్గుతలేదు జనాలకు. ఇంతకు మనోళ్ళ దగ్గర ఎంత బంగారం ఉన్నదో అదంతా కూడితే ఎంత అవుతుందో ఎరికేనా? చూడండి. బంగారం అంటే చెవి కోసుకునేటట్టే ఉన్నారట మన దిక్కు చాలా మంది. అంటే అంత పాయిరం అన్నట్టు. అందుకే దునియాలనే ఏక్ నెంబర్ బంగారం ప్రియులు మన దగ్గరనే ఉన్నారు. ఎట్లా చెప్తున్నారయ్యా అని అంటే మనోళ్ళ దగ్గర ఉన్న బంగారం లెక్కలు అట్లున్నాయి. మరిగా భారతదేశంలో ఉన్న పబ్లిక్ అందరితోని ఉన్న బంగారం ఎంతని లెక్కలు తీస్తే దేశ జీడిపినే దాటిపోయిందట దాని విలువ. మన దేశం పబ్లిక్ దగ్గర సొమ్ముల రూపంలో ఉన్న బంగారాన్ని తరాజులేసి జోకితే ఎన్ని టన్నులు ఉంటుందో ఎరికేనా? ఏం తక్క 34,600 టన్నులు ఉన్నదట. అదిగాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 880 టన్నుల బంగారం ఉన్నదట. పోయిన 2 ఏళ్లలోనే 75 టన్నుల బంగారం కొన్నదట ఆర్బీఐ. ఇక మనోళ్ళు బంగారాన్ని సొమ్ములు చేయించుకునేందుకే కాదు, ఇప్పుడు ఎక్కువ మంది పెట్టుబడి లెక్క చూస్తున్నారట. తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్ముకోవాలని చూస్తున్నారట. అందుకే చేతుల పైసలు ఉంటే చాలు బంగారం కొని పెట్టుకుంటుండ్రా అన్నట్టు. అయితే లెక్కలకు వచ్చిన బంగారమే గన్ని వేల టన్నులుంటే మరిగా లెక్కకు రాని బంగారం కూడా ఉంటది కదా. మరిగా దాని లెక్క ఏంటిదో ఎవరికి తెలియదు. ఏమైనా భారతదేశం అంటేనే బంగారు కొండ పోయినరే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.